పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసము యేసు ప్రభు మ్రాను మీద ఆయన వ్రేలాడాడు అని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు 40 రోజులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే లెంట్ డేస్, అంటే గుడ్ ఫ్రైడే యేసు ప్రభు సిలువ వేసిన రోజు ఏప్రిల్ 18, ఏప్రిల్ 20వ తేదీ ఏమో పునరుద్ధానం, ఈస్టర్ అని చెప్పి ఈ 40 రోజులు ప్రతిరోజు కూడా లెంట్ డేస్ పాటిస్తూ ఉంటారు. లెంట్ అంటే శ్రమలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు పొందారు శ్రమలు అంటే యేసు ప్రభు శ్రమలు పొందాడు. హల్లెలూయా. యేసు ప్రభు శ్రమలు పొందాడు అని దేవుని బిడ్డలు ఈ 40 రోజుల పాటు ఆ శ్రమలను ధ్యానం చేసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు పొందిన శ్రమలను ధ్యానం చేసుకుంటారు. దాంట్లో తప్పేమీ లేదండి. హల్లెలూయా. ఆయన శ్రమలను ధ్యానం చేయడం వలన మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు అంటే చాలామంది అంటారు ఆయన మరణిస్తే మనకు పాపక్షమాపణ రావటం ఏంటి? చాలామంది మరణించారు కదా, చాలామంది చనిపోయారు కదా, ఆయన చనిపోతేనే మనకు పాపక్షమాపణ వచ్చేదేంటి అని చాలామంది ఏం చేస్తుంటారంటే యేసు ప్రభు మరణాన్ని చాలా చిన్నదిగా మాట్లాడుతుంటారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణించినది కానీ ఒక్కసారి మనం తలపోసుకుంటే ఆయనను కొట్టుచున్నప్పుడంట నోరు తెరవలేదంట ఆయన. హల్లెలూయా. మనకు తెలిసి పాట, నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా, నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. యేసు ప్రభు చనిపోయింది ఎలా చనిపోయాడు అంటే ఆయన కొట్టుచున్న వారిని బట్టి ఆయన నోటిలోని శబ్దం కూడా బయటికి రాలేదంట. హల్లెలూయా. యేసు ప్రభు గురించి కొన్ని సినిమాలు తీశారు, కరుణామయుడు అని, లేకపోతే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని, ఇలా కొన్ని సినిమాలు తీశారు. కానీ ఆ సినిమాల్లో కొట్టుతుంటే అని సౌండ్స్ వినిపించాయి. వాళ్ళు కొట్టుచున్నప్పుడు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఆ డైరెక్టర్లకి సరిగా తెలుసో తెలియకో సౌండ్లు పెట్టారు. అంటే ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు ఆయన బాధపడి అలా సౌండ్స్ చేశాడని చెప్పి పెట్టారు. కానీ బైబిల్ అంటుంది ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగ గొర్రె మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా భరించాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. చిన్న వ్యాధి వస్తేనే చాలామంది మరణిస్తారు. చిన్న వ్యాధి వస్తేనే అమ్మా, అయ్యా, బాబోయ్, దగ్గలేకపోతున్నా, జ్వరము అని ఎంత బాధపడతారు, విలవిలలాడతారు, వేదన పడతారు.
యేసు ప్రభు మాత్రమే వేదనను బయటికి కనపరచలేదు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవుని స్తోత్రం. యేసు ప్రభు అలాగ మరణించడానికి గల కారణం ఏంటంటే మన మీద ఉన్నటువంటి శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మన మీద ఉన్న శిక్షకు బదులు ఆయన శిక్షించబడ్డాడు. కొంతమంది అంటారు, ఆయన శిక్షించబడితే మనకెట్లా శిక్ష తప్పిపోయిద్ది అని. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే, కొన్నిసార్లు ఆడేటువంటి ఆటలు చూడండి, కొంతమంది రే నాకు బదులుగా వీడు ఆడతాడురా అంటారు, నాకు బదులు వీడు ఆడతాడురా అంటారు. ఎందుకంట నాకు దెబ్బ తగిలింది కానీ నా బదులు వీడు ఆడతాడు అంటారు. కొంతమంది అంతే, ఏదైనా సంతకాలు పెట్టించేటప్పుడు లేకపోతే ఏదైనా చేసేటప్పుడు తండ్రి బదులుగా కుమారుడు వెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేకపోతే ఏదైనా ఉద్యోగానికి ఏదైనా పనికి వెళ్ళినప్పుడు 2 రోజులు జ్వరంతో అనారోగ్యంతో ఉంటే అతడు ఏం చేస్తాడు, అయ్యా నాకు ఇది బాగాలేదు కానీ నాకు బదులుగా నా కుమారుడిని పంపిస్తున్నాను అంటే ఆ కుమారుడిని పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. అంటే బదులుగా మనం ఏం చేస్తుంటాం, చాలా పనులు చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన పాపములు మన మీద మోపుగా భరించలేనివిగా ఉన్నప్పుడు వాటిని ఎవరు శిక్షించబడాలి? దేవుడే ఆ శిక్షను భరించకపోతే మన పాపముల వలన మనకు శిక్ష వస్తుంది. ఇప్పుడు యేసయ్య అనుకున్నాడు, ఆ బిడ్డలు ఆ పాపపు శిక్షను భరించలేరు కాబట్టి ఆ పాపపు శిక్షను నా మీద మోపుకుంటాను, వారికి బదులుగా నా మీద మోపుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఎవరు పడతారు ఈ శిక్ష, ఎవరు భరిస్తారంటే ఆ భరించే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నేరము చేయకపోయినా ఆయన నేరము చేసిన వాడిగా నిలబడాలి. హల్లెలూయా. మొదటిది, ఆయన నేరము చేయకపోయినా నేరము చేసిన వాడిగా నిలబడాలి, మొదటిది. రెండోది, ఆయన బాధిస్తున్న వారిని క్షమించాలి. హల్లెలూయా. మూడోది, ఆయన సిలువ వేస్తుంటే ఆ భారాన్ని మౌనముగా భరించాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అలా భరించగలిగే వాడు ఎవరు ఉన్నారు ఈ భూమి మీద? హల్లెలూయా. ఒక్క చెంప దెబ్బ కొడితేనే సుర్రంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క చెంప దెబ్బ, అంత కూడా అవసరం లేదండి. మీ అమ్మాయినో అబ్బాయినో వాళ్ళు నిద్రపోతుంటే ఒక దెబ్బేసి లేపండి, 10 నిమిషాలు ఏడుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు? కొట్టావని కాదు, నిద్ర లేపావని. మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపితే దానికే ఏడుస్తారండి. ఇప్పుడు కొరడాతో 39 దెబ్బలు శరీరం మీద మోపుతుంటే నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు. ఎవరి వల్ల సాధ్యమైంది ప్రపంచంలో? ఒక్క నా యేసు ప్రభు తప్ప. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. మరణించారు చాలా మంది మరణించారు, కానీ నా యేసయ్య మరణం ఎంత గొప్పదంటే మన శిక్షకు, మన మీద పడాల్సిన శిక్షకు ఆయన మీద వేసుకొని మన మీద పడాల్సినటువంటి ఆ శిక్షను మన బదులుగా యేసయ్య తన మీద వేసుకున్నాడు. దీంట్లో ఏముందయ్యా అంటే, దీంట్లో ప్రేమ ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందులో ప్రేమ ఉన్నది. ఒకసారి ఒక యవనస్తుడు తల్లి తండ్రి యొక్క ప్రేమను నోచుకోలే. తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు కానీ వాళ్ళని ప్రేమించడం చేత కాదు. రోజు ఉదయాన్నే వీడు ఏం తిన్నాడా, వీడు ఏం చేస్తున్నాడా అని పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పాటికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతుండేవాళ్ళు. వీడిని ఏమన్నా రే దెయ్యం పట్టినోడా అని పిలిచేవాడంట. కొడుకుని ఏమని పిలిచేవాడంట, దెయ్యం పట్టినోడా అని పిలిచేవాడంట. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఆ పిల్లవాడిని తిడతా ఉండేవాళ్ళట. అతను అనుకున్నాడు, ఛీ నన్ను ప్రేమించే వాళ్ళే లేరు. కఠినమైపోయింది తన మనసు రాటు తేలిపోయింది. తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లా, నా కన్న తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లా అని ద్వేషం పెరిగిపోయి ఆ వీధుల్లో కొంతమంది రౌడీలుగా, కొంతమంది అందరినీ కూడా దోచుకునే వారిగా కొన్ని గ్యాంగులు ఉండేయంట. ఆ గ్యాంగుల్లోకి వెళ్ళిపోయి
ఇతను కూడా నేను కూడా మీతో పాటు చేయగలుగుతాను, నేను కూడా దోచుకొస్తాను, నేను కూడా దొంగతనం చేస్తాను, లేకపోతే నేను కూడా దబాయించి డబ్బులు వసూలు చేస్తానని చెప్పి అంటే, సరే ఇల్లు చేసుకురాపో అంటే ఒక ఆడకూతురు వెళ్తుంటే చాకు తీసి ఆమె కత్తి తీసి ఆమె యొక్క మెడ మీద పెట్టి బంగారం ఇయ్యి అన్నాడంట. బంగారం ఇవ్వు అంటే ఇవ్వకపోతే నిర్దాక్షిణంగా ఆమె ఏడుస్తున్నా కనికరించలా, ఆమె బాధపడుతున్నా కనికరించలా, ఆమె ఎంత ప్రాధేయపడుతున్నా కనికరించకుండా ఆ కత్తి అలాగే ఆమె మెడ కంఠాన్ని కోసేసి ఆ చెవులకు ఉన్నటువంటివి ఆ మెడలో ఉన్న బంగారాన్ని తీసుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకొచ్చాను అన్నాడంట. అంటే ఎలాంటి వాడు? క్రూరమైన వాడిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని ప్రేమించకపోతే వాళ్ళలో క్రూరత్వం వస్తుంది. నా పిల్లవాడు ఎందుకు ఇలా క్రూరుడైపోయాడు, నా పిల్లవాడు ఎందుకు ఇలా మాట వింటలేదు, నా పిల్లవాడు ఎందుకు ఇలా అయిపోయాడు, ఎందుకు అంటే తల్లిదండ్రులు ప్రేమించకపోవడా కారణాన్ని బట్టి, తల్లిదండ్రులు ప్రేమించకపోవడాన్ని బట్టి ఇప్పుడు అతను ఎవరినైనా చంపడానికైనా అతడి మనస్సులో ప్రేమ లేకుండా చంపేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇలాగా అతను దోచుకుంటున్నాడు, అందరూ మీద పడి ఇలాగా గ్యాంగులు ఎక్కువైపోతూ ఉంటే నిజంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి మనిషిని చూస్తున్నాడు. ఒక యవ్వన బిడ్డంట రూములో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు దర్శించి ఆ యవ్వన బిడ్డతో అన్నాడంట, ఇదిగో నా కుమారుడా, నువ్వు వెళ్ళి పాపము చేత బంధించబడినటువంటి ఆ యవ్వనస్తుడు గ్యాంగులో ఉన్నాడే, అతడికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పు, అతడికి వెళ్ళి నా ప్రేమను ప్రకటించు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక యవ్వనస్తుడు, ఒక యువకుడు తప్పిపోయి తల్లి ప్రేమ లేక, తండ్రి ప్రేమ లేక దుర్మార్గుడైపోయి, కఠినుడైపోయి, ఎవరిని ప్రేమించలేని వాడిగా మారిపోయి మనుషుల మీద ప్రేమ లేకుండా ప్రవర్తిస్తుంటే ఇంకొక యువకుడంట దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ, యేసయ్యా నీవే ప్రేమ గల దేవుడివి అని ప్రార్థిస్తుంటే ఇప్పుడు యేసయ్యా ఇతడికి ఒక పని చెప్పాడంట. ఏంటో తెలుసా? నీవు అతడి దగ్గరికి వెళ్ళి నా ప్రేమను ప్రకటించు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇద్దరు యువకులే, ఇద్దరు యవ్వనస్తులే, ఇద్దరు యొక్క పనులే వేరు. ఒకడేమో దేవుడి యొక్క ప్రేమకు దూరముగా ఉన్నవాడు, ఒకడేమో దేవుడి ప్రేమను తెలుసుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ తెలియని వారు ఎంతో మంది ఈ భూమి మీద పాపానికి బానిసలైపోయి ఉన్నారు, లోకానికి బానిసలైపోయి ఉన్నారు, త్రాగుడికి బానిసలైపోయి ఉన్నారు, డ్రగ్స్ కి బానిసలైపోయి ఉన్నారు. అయితే ఆ వ్యక్తి కూడా, ఆ యువకుడు కూడా చంపి బంగారం తీసుకొచ్చి ఇంత గందరగోళం చేస్తున్నాడు కదా, అతడు పడుకుంటే నిద్ర రాదంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెంటనే డ్రగ్స్ తీసుకునేవాడంట, డ్రగ్స్ ముక్కులో పెట్టుకునేవాడంట, అది పీల్చేవాడంట, పీలవంగానే మత్తులో నిద్రపోయేవాడంట. తెల్లారి లేచిన తర్వాత ఆ మత్తుతో నిద్రపోయి లేచాడు కదా, తలంతా పట్టేసేదంట. 1 గంట 2 గంటల పాటు అల్లాడిపోయేవాడంట. అయితే ఈ విషయం ఎవరు చెప్పేవాడు కాదంట. యథావిధిగా నేను ఎంతమందినైనా ఏదైనా చేసి నేను దబాయించి నేను దోపిడీ చేయగలను అని విర్రవీగుతూ ఉంటే ఈ యువకుడైనటువంటి సేవకుడిని దేవుడు పంపించాడు కదా, ఇతను వెళ్ళిపోయి అతనితో అంటున్నాడంట, నీ దగ్గరికి యేసయ్య పంపించాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య పంపించాడా? ఏమని పంపించాడు అని అంటే, యేసయ్య చెప్పమన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలడు, గట్టి కొట్టాలి, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పమన్నాడు అని అన్నాడట. లాగి పెట్టి కొట్టి, నేను ఆయన ప్రేమ నాకు అవసరం లేదని చెప్పు అన్నాడంట. కొట్టించుకున్నాడు. కొట్టించుకుని ఇంటికి వస్తే తన ఇంట్లో వాళ్ళు అంటున్నారంట, ఇంటి పక్కన వాళ్ళు అంటున్నారంట, ఏరా బాబు సేవ అంటున్నావు, చక్కగా ఇదిగో ఈ పక్కనింట్లో కలెక్టర్ ఉన్నాడు, వాళ్ళకెళ్ళి వాక్యం చెప్పు, ఈ పక్కనింట్లో ఇంజనీర్ ఉన్నాడు, వాళ్ళకెళ్ళి ప్రార్థన చేయి, ఆ ఎదురింట్లో ఇంకొకరు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, వాళ్ళకెళ్ళి సువార్త చెప్పు. అంతేగాని పోయి వాడి దగ్గరికి పోయావేంద్రా, నరరూప రాక్షసుడైతే వాడి దగ్గరికి పోయినట్టుగా ఉండక యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని వాడితో చెప్తే వాడు వింటాడా? వాడు కొట్టకేం చేస్తాడు అని సూటిపోటి మాటలు మాట్లాడుతున్నాడంట.
సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే ఈ యువకుడు అన్నాడంట, పాపములో బంధించబడిన వారికే యేసు ప్రభు ప్రేమ కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఆకలి గొనిన వారికి ఆహారం, ఆకలి గొనిన వారికి ఆహారం. ఆహారం ఎవరికండి? ఆకలితో ఉన్న వారికి ఆహారం. యేసు ప్రభు ఎవరికండి? పాపము చేత బంధించబడిన వారికి యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. పాపపు కోపములో బంధింపబడిన వారే. ఆ యువకుడు అన్నంట, ఇదిగో ఆ వ్యక్తి పాపములో బంధింపబడ్డాడు, ఇప్పుడు నా యేసయ్య ప్రేమ అతనికి అవసరం, అతడికి నేను చెప్పాలి. అతడికి చెప్పడానికి దేవుడు నన్ను నియమించాడు. నేను ఇప్పుడు వెళ్ళి చెప్తే గాని అతడు ఆ పాపంలో నుంచి బయటికి రాడు, నేను వెళ్ళి చెప్పాల్సిందే అని మళ్ళీ వెళ్ళాడంట. మళ్ళీ వెళ్తే మళ్ళీ కత్తిఘాట్లు, మళ్ళీ దెబ్బలు, రక్తం గారుతా ఉంది. మళ్ళీ వచ్చేసాడంట, బ్యాండేడ్లు కట్టించుకుంటాడంట. పిచ్చోడివిరా నువ్వు, నీకు పిచ్చి పట్టింది. విల్కర్సన్, యు ఆర్ మ్యాడ్, పిచ్చివాడివిరా నువ్వు, నీకు తిక్క పట్టింది. ఏం మనిషిరా నువ్వు, వాడు చంపుతుంటే, వాడు కొడుతుంటే నేను చంపేస్తాడురా అని అంటున్నా కూడా మళ్ళీ వెళ్తానన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ఆ గాయాలతో, ఆ కట్లతో మళ్ళీ వెళ్ళాడంట. ఆ గ్యాంగులో కూర్చొని ఉన్నాడు వాడు. వెళ్ళాడంట. వెళ్ళి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. మళ్ళీ చెప్పాడంట, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమిట్రా, యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అంటావు, నిన్ను ముక్కలుగా నరుకుతా అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముక్కలుగా నరుకుతా అనగానే ఇతను అంటున్నాడు, నువ్వు 1000 ముక్కలుగా నరికినా ప్రతి మొక్క చెప్తుంది నిన్ను యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మొక్క చెప్తుంది, నా దేహమంతా 1000 ముక్కలైనా ప్రతి మొక్క కూడా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. ఇది ఎందుకు తెలుసా? నీ పాపము కంటే నా యేసు ప్రేమ గొప్పది. నువ్వు చేసేటువంటి ఆ దోపిడీ కంటే నా యేసు ప్రేమ గొప్పది. నువ్వు చేసే ఈ పాపం అంతటి కంటే నా యేసు ప్రేమ గొప్పది అని చెప్తుంటే అతడు ఆశ్చర్యపోయాడంట. నిజమా? యేసు ప్రభు గొప్పదా ప్రేమ? నా కన్న తల్లిదండ్రులే నన్ను రోడ్డు మీద పడేశారే. ఈరోజు కూడా డబ్బు సంపాదించుకొస్తే అందరూ బాస్ అంటున్నారు. బంగారం తీసుకొచ్చి దోపిడీ చేసుకుని బంగారం తీసుకొస్తే నన్ను అందరూ కూడా కాళ్ళకు దండం పెడుతున్నారు అంటే అప్పుడు అన్నాడంటే ఇతను, ఎంతమంది నీకు పైగా మాట్లాడినా నీ మనస్సులో మాత్రం నెమ్మది లేదు, అవునా కాదా అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును, నిజమే. రాత్రి మత్తుమందు వేసుకుని నిద్రపోతాడు కానీ ఉదయం లెగిస్తే మనసు నెమ్మది ఉండదు, తలంతా పట్టేసినట్టుగా ఉంటుంది. ఇతని మనసులో అనుకుంటున్నాడు, నిజమే కదా, ఇతడేంది ఇలా చెప్తున్నాడు. సరే అన్నాడంట, ఒక్కసారి వస్తా, నువ్వు నన్ను తీసుకెళ్తాను అంటున్నావు కదా మీటింగ్స్కి, ఒక్కసారి వస్తా, ఆ యేసయ్య ప్రేమ నా బాధను తీసివేయాలి అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యేసయ్య ప్రేమ నా బాధను తీసివేయాలి అనంటే సరే రా అని చెప్పి తీసుకుని వెళ్ళాడంట. తీసుకెళ్తే మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్లో ప్రార్థన చేస్తున్నారు సేవకులు, ప్రార్థనలో ఏకీపిస్తున్నాడు. అతడి దేహములో నుండి వ్యసనపు ఆత్మ, ఆ దేహములో నుండి క్రూరము అయిన ఆత్మ, దురాత్మ బయటకు వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. యేసు నన్ను ప్రేమిస్తావా అని అడుగుతుంటాడు కానీ ఇతడి మీద ఉన్నటువంటి శాపం బయటికి వెళ్ళిపోయింది. పాపపు కోరికలు బయటికి వెళ్ళిపోయింది. దురాత్మల ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. ప్రభు ప్రేమ అతడి మీదకి వచ్చేసింది. ఆ రాత్రి పడుకున్నాడు, మత్తు మంది అవసరం లేకుండా నిద్రపోయాడు. గట్టిగా చప్పడగొడాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లవారు లేచాడు. ఏ విధమైన తలనొప్పి లేదు, ఏ విధమైన బాధ లేదు. ఏంటిది? ఇన్నర్ పీస్, హృదయంలో ఉన్న నెమ్మది. అంతకుముందు డబ్బున్నా ఈ నెమ్మది లేదే. అంతకుముందు ఎంతో మంది సార్ అంటున్నా ఈ నెమ్మది లేదే. ఎంతో మంది మర్యాదిస్తున్నట్టుగా ఉన్నా ఈ నెమ్మది లేదే. యేసు నన్ను నిజముగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అతడు తన జీవితాన్ని యేసు ప్రభుకు అప్పగించేశాడు. అప్పగించి గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. గట్టిగా చప్పట కొట్టండి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగా. ఒక యవనస్తుడు తప్పిపోతుంటే ఇంకొక యవనస్తుడు అతని వెంటబడ్డాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు ప్రేమ లేకుండా ఎంతో మంది లోకంలో ఉన్నారు.
యేసు ప్రభు ప్రేమ లేకుండా ఎంతో మంది త్రాగుడు దగ్గర, పేకాట్ల దగ్గర, ఆ లోకములో భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. యేసు ప్రభు ప్రేమ ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. ఆయన ప్రేమ తాకితే చాలు వారి జీవితంలో మార్పు కలుగుతుంది, వారి జీవితం మారిపోతుంది. వారు ఎవ్వరు ఇవ్వలేని నెమ్మది, సమాధానం, శాంతి వారి హృదయంలో పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అంటున్నారు యేసు ప్రభు మరణమేనా అని అంటున్నారు. అవును దేవుని బిడ్డలారా, ఆయన మరణములో ఉన్న మౌనము ఈరోజు మన జీవితంలో నీతిని తీసుకొని వస్తా ఉంది. హల్లెలూయా. దేనికంట యేసు ప్రభు మరణించింది? మనలో నీతిని స్థాపించడానికి. యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడా? ఎస్, క్షమిస్తాడు. దేనికి? యేసు ప్రభు పాపాలు క్షమించే దేనికి? మళ్ళీ పోయి దోపిడీ చేయడానికా? మళ్ళీ పోయి మనుషుల్ని చంపడానికా? మళ్ళీ పోయి మత్తు మందులు లేకపోతే బ్రాందీ లేకపోతే విస్కీ తాగడానికా? యేసు ప్రభు క్షమించేది దేనికి? యేసు ప్రభు నీకు మంచి మనసు ఇచ్చింది దేనికి? యేసు ప్రభు నీకు స్వస్థత ఇచ్చింది దేనికి? యేసు ప్రభు నీకు నెమ్మది ఇచ్చింది దేనికి? నీలో నీతిని స్థాపించడానికి. హల్లెలూయా. ఏం స్థాపించడానికంట చెప్పండి? నీతి. నాకు ఆకలి దప్పులైనా పర్లేదు ప్రభా, నీతి కొరకు నిలబడతానయ్యా. నాకు ఆకలి దప్పులైనా పర్లేదయ్యా, నీతి కొరకు హింసింపబడతానయ్యా. నాకు ఆకలి దప్పులైనా పర్లేదయ్యా, నీతి కొరకు ప్రయాస పడతానయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. వాట్ ఎ గాడ్ వీఆర్ సర్వింగ్. ఎంత మంచి దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. యేసు ప్రభు యొక్క మనస్సు ఏంటో తెలుసా? ఆయన మనల్ని క్షమిస్తాడు, మార్చి వేసుకుంటాడు. హల్లెలూయా. అంతకు ముందులాగా మనం ఉండమంట. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకోక మునుపు అసూయ పరులము, పగ, ద్వేషం, కల్లములు, భయంకరమైన పాపముతో నింపబడిన వారు యేసు ప్రభు ప్రేమను రుచి చూసిన తర్వాత ఎలా మార్చబడతారు? పాపముతో బంధించబడిన వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ప్రేమను ప్రకటించాలి. ఎలా మార్చబడ్డారంట? పాపముతో. నేను మార్చబడ్డా కదా, పాపముతో బంధించబడిన వారిని ప్రభు సన్నిధికి నడిపించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిచ్చి పట్టిందా ఈ మదన్ బాబుకి? పిచ్చి పట్టిందా? ఏం పిచ్చయ్యా? ఏం పిచ్చి? ఈరోజు ఈ భూమి మీద ఇది పిచ్చే. ఏం పిచ్చి? ఏం పిచ్చయ్యా ఇది? రూపాయి మిగుల్చుకోడు. మన పాస్టర్ గారు వచ్చారు, ఎంత ఉంది నీ అకౌంట్లో అన్నాడు. దేవుని స్తోత్రం. 649 రూపాయలు ఉంది. ఫోన్ ఓపెన్ చేసి ఏం చెప్పాను? 649 రూపాయలు. నూనె వ్యాపారం చేస్తున్నాగా. నూనె వ్యాపారం బాగా చేస్తున్నాడు. లక్షలు ఉంటాయి ఈ దగ్గర. ఏం వ్యాపారం చెప్పండి? ఏం వ్యాపారం? నూనె పాస్టర్ అండి ఆయన. మంగళవారం పాస్టర్ అండి ఆయన. ఎగతాళి. నా యేసయ్య అన్నాడు, నీతి నిమిత్తం నువ్వు హింసించబడితే నువ్వు ధన్యుడివి, పరలోకములో నీ ఫలము అధికమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. నా యేసయ్యగా తెలుసు ఈ పరిచర్యను అభివృద్ధి చేయడానికి నా కుమారుడు అక్కడ నిలబడ్డాడు. అతడు తన యొక్క కడుపు కూటి కోసం కాదు, కానీ ఆయన నా పని కోసమే ఆయన అనుకుంటున్నాడని తెలుసు నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉందంటే 649 రూపాయలు. సేవకుడు వచ్చాడుగా, 200 రూపాయలు కానుక అతనికి వేసా. ఇప్పుడు ఎంత ఉందండి అన్న? 449 అన్న. ఈ దర్శి లేకపోతే ఈ ప్రకాశం జిల్లాలో ఏ పాస్టర్కి ఇంత తక్కువ ఉండదండి అంటున్నాడు. ఇంత తక్కువ డబ్బులు ఉండదు, కానీ నా డబ్బులన్నీ పరలోకంలో ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుడు. నాకు నా ధనమంతా ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. హల్లెలూయా. నీ ధనం ఎక్కడుంది? ఇక్కడే ఉంది నీ ధనం అంతా. దేవుడి కోసం ఖర్చు పెట్టు, పరలోకం వెళ్ళిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే నాకు ఇచ్చిన పేరు ఏంటో తెలుసా? పిచ్చి అండి. ఈయనకి పిచ్చి పట్టింది అంటారు. ఏం పేరు అది? యేసయ్య పిచ్చి పట్టింది. యేసయ్య పని చేయడానికి వేలు లక్షలు ఖర్చు పెట్టేస్తాడు. ఈయనకేమైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అవ్వా అయితే మీరు లేరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు మీరు లేరు. నేను హాస్పిటల్లో ఉంటే మీరు తలా 10 రూపాయలు నెయ్యరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎయ్యరా?
అయినా ఇవ్వకపోయినా ఆయన చిత్తం లేకుండా నా ప్రాణమేం పోదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క చిత్తములో నేను ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో ఆయనకు తెలుసు కాబట్టి చివరి శ్వాస పోయే వరకు కూడా నా యేసయ్య పని చేసే పోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్చివేయబడాలి. అందుకనే పాపాలు క్షమించబడ్డాయి, అయిపోయిందా? పాపాలు క్షమించబడ్డాయి, అయిపోయిందా? కాదు, నీతి స్థాపించబడాలి. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి, నీతి కొరకు ప్రయాసపడాలి, నీతి కొరకు నిలబడాలి, నీతి కొరకు ఈ భూమి మీద నువ్వేం చేయాలి? సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ హృదయం ఉందా? ఆయన మన కోసం నా పాపమును తీసేసుకుని ఆయన పాపముగా అయిపోయాడు. నా పాపం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? మన పాపాలన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోయి? యేసు మీదకి వెళ్ళిపోయాయి. యేసు మీదకి వెళ్ళిపోయి ఆయన నీతి మన మీదకి వచ్చింది. చూడండి, కొరంథీయులకు రాసినటువంటి పత్రిక, కొరంథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 5:21. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎవరి కోసం చేశాడు పాపముగా? పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. ఎందుకంట మనము ఆయన నీతి అవ్వాలని. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు నిన్ను పాపాలు క్షమించాడంటే ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసా? దేవుడి నీతివి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నువ్వు? దేవుడి నీతివి. You are the righteousness of God. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నాను, బాప్తిజం పొందాను. బాప్తిజం పొందిన తర్వాత దేవుడు పరిశుద్ధుడు అని పిలిచాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు అని పిలిస్తే నీ పని ఏంది? పరిశుద్ధుడు అని నేను పిలిచాడు అంటే ఇప్పుడు పని ఏంది? నీ పని. పోలీస్ అని పిలిస్తే ఆయన పని ఏంటండి? పోలీస్ అని పిలిచిన ఆయన పని ఏంటి? డాక్టర్ అని పిలిస్తే ఆయన ఏం చేయాలి? లాయర్ అని పిలిస్తే ఆయన ఏం చేయాలి? చెప్పండి. టీచర్ అని పిలిచారు అనుకో, ఆయన ఏం చేయాలి? మ్యూజిషియన్స్ అని పిలిస్తే వీళ్ళు ఏం చేయాలి? పరిశుద్ధులు అని మిమ్మల్ని పిలిస్తే మీరేం చేయాలి? పరిశుద్ధులు అని మనల్ని పిలిస్తే మనం ఏం చేయాలి? నీతిమంతులు అని మనల్ని పిలిస్తే మనం ఏం చేయాలి? నీతి కార్యములు చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు అని మనల్ని పిలుస్తుంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధత కోసం వెంపర్లాడాలి. హల్లెలూయా. ఒక పిలుపు కోసమే డాక్టర్ అవ్వాలని ఎంత కష్టపడి లక్షలు డాక్టర్ అవ్వాలని. ఎందుకంటే ఆ సెటస్కోప్ వేసుకొని, ఆ వైట్ కోట్ వేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా వైద్యం చేయాలని. హల్లెలూయా. వైద్యం చేయాలని, వైద్యుడు అవ్వాలని అనిపించుకోవాలని అనుకుంటేనే ఇంత ప్రయాసం ఉంటే యేసు ప్రభు మన పాపములన్నీ తీసివేసి ఆయన నీతిని మన మీద స్థాపించి నీతిమంతులు మీరు అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి పాపం చేస్తాం మనం? చేస్తామా? నీతిమంతులు అనేసాడండి మనల్ని. హల్లెలూయా. ఉచితంగా అనేసాడండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేనిది నా దగ్గరికి వస్తే నేను దాన్ని తీసుకుంటానా? హల్లెలూయా. ఒకసారి ఒక అతను వచ్చాడు, అన్నా దశంభాగం తెచ్చానన్నా అన్నాడు. అవునా, ఏం పని చేస్తావయ్యా అన్న? మా కుల వృత్తి అన్నా, మేము దొంగతనాలకు వెళ్తాము అన్నాడు. ఎక్కడికి వెళ్తారంట చెప్పండి. కొంతమంది కొన్ని కుల వృత్తులు ఉంటాయి. కుల వృత్తులు అంటే ఇతరులను పాడు చేసేవి కాదు, ఇతరులను బాగు చేస్తే ఈ కుల వృత్తులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతన్ని పాడు చేసే ఈ కుల వృత్తులు ఎందుకు అవుతాయి? అతను అంటాడు, మేము దొంగతనాలు చేసేవాళ్ళం అన్నా, మేము రాత్రుల పూట దొంగతనాలకు వెళ్తాము, వచ్చిన దాంట్లో దశంభాగం తెచ్చాను, యేసుప్రభు నమ్ముకున్నాను. ఆపో. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు అందరిని దోచుకుంటా ఉంటే దేవుడు క్షమిస్తాడా? దేవుడు క్షమించింది ఎందుకు? నీతి నీలో స్థాపించబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుడిని క్షమించింది ఎందుకు? నువ్వు నీతి కార్యాలు చెయ్యాలి. ఇప్పుడు అతను నాకు దశంభాగం తీసుకొస్తే ఆ దశంభాగం డబ్బులు బాగానే ఉన్నాయి, 20,000 దాకా ఉన్నాయి. హల్లెలూయా. 20,000 వద్దంటే 20,000 కావాలా? యేసయ్య నీతి కావాలా? హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి? యేసయ్య నీతి. హల్లెలూయా. అయ్యా నేను ప్రార్థన చేయలేను. హల్లెలూయా.
ఏమని ప్రార్థన చేయాలి? నా యేసయ్య నీతిమంతుడు, నన్ను నీతిమంతుడిగా ఉండమన్నాడు. ఇప్పుడు నేను నీతిని నీ మీద ప్రకటించాలి, నేను అవినీతిని నీ మీద ప్రకటించలేను. సారీ, నన్ను క్షమించు, నువ్వు వెళ్ళిపో బాబు, నువ్వు మార్చుకో. నువ్వు 10 రూపాయలు కానుకిచ్చిన పర్లా, 100 రూపాయలు కానుకిచ్చిన పర్లా, నీతిగా నువ్వు సంపాదించావా, దేవుడు నిన్ను దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగా. వ్యభిచారం చేత పట్టబడిన ఆమె తిరిగి మళ్ళీ వ్యభిచారంలోకి వెళ్ళా. తన పిల్లలు ఆకలి అవుతున్నారని ఆ తల్లి వ్యభిచారం చేయమని ఏ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా రాయబడలా. నీకేదో సహాయం కావాలి, ఎవరు ఇస్తానన్నారు, 1000 రూపాయలు ఇస్తామన్నారు, ఇదిగో నన్ను పాపం చేయమని ప్రేరేపిస్తున్నాడు, నా పిల్లలు ఆకలి అవుతుందని చెప్పి నేను పోయి పాపం చేశానంటే దేవుడు అంటాడు, నీతికి వ్యతిరేకమైనటువంటి మాటను మాట్లాడుతున్నావంటే నువ్వు ఇంకా క్షమించబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యథేచ్ఛగా పాపములు బంధించబడి బంధకాలు ఊడిపోకుండా, బంధకాలు తెంచబడకుండా చాలా మంది ఏం చేస్తున్నారు, దేవునికి ఆయాసపరుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు ఏమంటాడు తెలుసా? ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ స్వస్థత తెలుసా? మన అతిక్రమ క్రియలన్నీ, మన అతిక్రమాలన్నీ ఆయన తుడిచివేశాడు. మన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు, మన దోషమంతా ఆయన భరించాడు, మన పాపమంతా ఆయన భరించాడు, మన శరీరములో ఏలాల్సినటువంటి శిక్ష, ఆ భారం అంతా ఆయన భరించాడు. కాబట్టి ఇప్పుడు మనకేం కలుగుతుంది? స్వస్థత. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు దగ్గరికి స్వస్థత కోసం వచ్చేది దేనికో తెలుసా? ఆయన భరించాడు కాబట్టి, ఆయన సహించాడు కాబట్టి. ఈరోజు దేవుని బిడ్డ, ఆయన ప్రేమను నువ్వు వ్యర్థంగా ఎంచుతున్నావా? ఆయన ప్రేమను నువ్వు దూరం పెడుతున్నావా? ఆయన ప్రేమను నువ్వు తోసేస్తున్నావా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమిస్తుంది. ఎందుకంట మనల్ని నీతిమంతులు అని పిలవడానికి, మనల్ని పరిశుద్ధులు అని పిలవడానికి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగా. గట్టి కొట్టాలి, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎటువంటి ప్రేమ మనకి ఉన్నది? యేసయ్య అంటే మనము ఎటువంటి ప్రేమతో ఉన్నాం? నీతిమంతులుగా పిలువబడిన మనం నీతిమంతులుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.